సొంత దేశంలోనే ట్రంప్ను చంపే కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు పన్నింది ఇరానో ఇస్లామిక్ దేశాలు కాదు, తన సొంత ప్రజలే. అమెరికా వంటి శక్తివంతమైన దేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన కార్యక్రమంలో కూడా కాల్పులు జరగడం ఇది కేవలం యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది ఆయన తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు, కనిపించే మొండితనం మరియు ప్రజల్లో విభజనను పెంచే రాజకీయ శైలికి వచ్చిన ప్రతిస్పందన కనిపిస్తుంది. దేశంలో ఒక భాగం ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో స్పందించే స్థితికి చేరుకున్నారని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తుంది. నాయకుడు ఎంత శక్తివంతుడైనా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే సొంత దేశంలోనే అతిపెద్ద సవాళ్లు ఎదురవుతాయి. ఏప్రిల్ 25 రాత్రి 8:36 వాషింగ్టన్ డీసీలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ వేడుకలో అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ప్రతి ఏటా అమెరికాలో జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు కలిసి ఒక పెద్ద విందు ఏర్పాటు చేసుకుంటారు. దీనినే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ అంటారు. 2026లో జరిగిన ఈ విందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా మరియు చాలా మంది ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాత్రి సరిగ్గా 8:36 హోటల్ బయట భద్రతా తనిఖీల వద్ద అకస్మాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. దాదాపు 5 నుండి 8 రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించింది. హోటల్ లోపల ఉన్న అతిథులందరూ భయంతో టేబుళ్ల కింద దూరి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అధ్యక్షుడు ట్రంప్ను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ కాలిఫోర్నియాలోని టొరెన్స్కోకు చెందినవాడు. అలెన్ ప్రొఫైల్ ఒక సామాన్య నేరస్తుడిలా కాకుండా అత్యున్నత విద్యావంతుడిగా ఉండడం గమనార్హం. అతను కాల్టెక్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పొందాడు. అలెన్ తన జీవితంలో మెజారిటీ భాగం లాస్ ఏంజల్స్ ప్రాంతంలో గడిపాడు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు మరియు స్వతంత్ర వీడియో గేమ్ డెవలపర్. దాడికి ముందు అలెన్ తన కుటుంబానికి 1000 పదాల ఈమెయిల్ పంపాడు. అందులో తనను తాను ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్ అని పిలుచుకున్నాడు. ట్రంప్ ప్రభుత్వంపై ఉన్న కోపంతోనే తాను ఈ పని చేస్తున్నట్లు ఆ లేఖలో రాశాడు. సెక్యూరిటీ ఎంత బలహీనంగా ఉందో కూడా ఆయన ఆ లేఖలో ఎగతాళి చేశాడు. అలెన్కు ట్రంప్ ప్రభుత్వం అస్సలు నచ్చలేదు. వారి పాలన పట్ల ఆయనకు చాలా అసహ్యం, ద్వేషం ఉండేది. ఆయన దృష్టిలో అధ్యక్షుడు ఒక తప్పుడు వ్యక్తి మరియు దేశానికి ద్రోహం చేసేవాడు. అందుకే ఆయనను ఫిడోఫైల్, రేపిస్టు మరియు దేశద్రోహి వంటి చాలా ఘోరమైన మాటలతో తిట్టాడు. ప్రభుత్వం చేసే తప్పులకు లేదా నేరాలకు తాను బాధ్యుడు కాకూడదని ఆయన భావించాడు. ఆ తప్పుల వల్ల వచ్చే పాపం తన చేతులకు అంటకూడదనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని ఆపడానికే ఈ దాడికి పాల్పడినట్లు ఆయన రాశాడు. తాను మౌనంగా ఉంటే ఆ నేరాల్లో తాను భాగస్వామిని అవుతానని, అందుకే ఏదో ఒకటి చేయాలని ఇలా చేశాడు. అలెన్ దీనిని ఒక పవిత్రమైన పనిగా లేదా ఒక సామాజిక బాధ్యతగా భావించి ఈ దాడి చేశాడు. మరోవైపు అమెరికా ఇరాన్తో యుద్ధం చేస్తుంది. అయితే ఈ దాడికి ఇరాన్తో సంబంధం లేదని, ఇది కేవలం ఆ వ్యక్తి ఒక్కడే చేసిన పని అని ప్రాథమిక విచారణలో తేలింది. దాడి జరిగిన కొన్ని గంటలకి ట్రంప్ వైట్ హౌస్ నుండి ప్రసంగించాడు. ఆయన మాట్లాడుతూ అధ్యక్ష పదవి అనేది ఒక ప్రమాదకరమైన వృత్తి అని జోక్ చేశాడు. అలాగే తనను తాను అబ్రహం లింకన్తో పోల్చుకుంటూ గొప్ప పనులు చేసే నాయకులపై ఇలాంటి దాడులు జరుగుతాయని అన్నాడు. అమెరికా రాజకీయాల్లో ప్రజల మధ్య కోపం, ద్వేషం మరియు హింస ఎంతలా పెరిగిపోతున్నాయో చెప్పడానికి ఈ కాల్పులు ఒక పెద్ద హెచ్చరిక వంటివి. అయితే కోల్ థామస్ అలెన్ లాంటి బాగా చదువుకున్న వ్యక్తి, ఇంజనీర్ మరియు టీచర్ ఇలాంటి పనికి పాల్పడడం చూస్తుంటే అమెరికా సమాజం ఎంతగా విడిపోయిందో అర్థమవుతుంది. ఇది కేవలం సెక్యూరిటీ అధికారుల తప్పు మాత్రమే కాదు, దేశంలోని ప్రజల మధ్య ఉన్న మనస్పార్థాలను ప్రభుత్వం సరిగ్గా పరిష్కరించలేకపోతుందని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఘటనను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నప్పటికీ దేశంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులను చూసి సామాన్య ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ విందును మళ్ళీ 30 రోజుల్లోపు జరుపుతామని అధికారులు చెప్పినా ఆ రాత్రి జర్నలిస్టులు మరియు నేతల్లో కలిగిన భయం, ఒకరికి కలిగిన అపనమ్మకం అంత త్వరగా మర్చిపోలేరు. రాబోయే రోజుల్లో అధ్యక్షుడి భద్రత కోసం మరియు ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో చాలా కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. పత్రికల స్వేచ్ఛను కాపాడుకుంటూనే అందరికీ సరైన భద్రతను ఎలా కల్పించాలనేది ఇప్పుడు అమెరికా ముందున్న అతిపెద్ద సవాలు. మొత్తానికి ఈ ఘటన మనకు ఒక స్పష్టమైన నిజాన్ని చూపిస్తుంది. బయట దేశాల నుంచి వచ్చే ప్రమాదాల కంటే ఒక నాయకుడికి అతిపెద్ద సవాలు చాలాసార్లు సొంత దేశంలో నుంచే వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇరాన్ వంటి బయటి ప్రమాదాల గురించి ఎంత మాట్లాడినా వాటిని పక్కన పెడితే ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు, కొన్నిసార్లు కనిపించే మొండితనం, ప్రజల్లో విభజనను పెంచే రాజకీయాల శైలి ఇవన్నీ కలిపి దేశంలోనే తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. ఆ అసంతృప్తి కొందరిలో నిరసనగా, మరికొందరిలో ఆగ్రహంగా, చివరకు ఇలాంటి ప్రమాదకర సంఘటనల రూపంలో బయటపడుతోంది. ఇది ఒక వ్యక్తి భద్రత సమస్య మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద హెచ్చరిక. ప్రజల మనసులు దూరమైతే భద్రతా గూడలు కూడా సరిపోవు. నాయకత్వం ప్రజలను కలుపుకోవాలి, విభజించకూడదు. శక్తివంతమైన దేశంలో కూడా అంతర్గత అసంతృప్తి పెరిగితే అది ఏ క్షణమైన ప్రమాదంగా మారవచ్చు. అందుకే అసలు సందేశం ఇదే: దేశాన్ని నిజంగా సురక్షితంగా ఉంచేది ఆయుధాలు కాదు, ప్రజల విశ్వాసం. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా ట్రంప్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్ పై దాడి చేసినటువంటి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇస్లాం లేదా ముస్లిం నేపథ్యం ఉన్నట్లయితే ఇప్పటికీ మీడియాలో ఎలాంటి వార్తలు ప్రచారం అయ్యాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.